హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మీకు చక్కగా తొందరగా అయిపోవాలి అనుకుంటే కనుక ఒక్కసారి ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. కేవలం ఒక 2 ఎగ్స్తోని ఆలు ఆమ్లెట్ అనేది ప్రిపేర్ చేయండి. మార్నింగ్ టైంలో మనం ఏ హడావిడి లేకోకుండా పిల్లలకు ఈజీగా ఇలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసి ఇచ్చేయచ్చు. పిల్లలు ఏంటండి, పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. మనకి ఇది ఫ్లఫీగా చాలా బాగా వస్తుంది. మరి ఇంత మంచి రెసిపీని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఒక్కటితోనైతే అస్సలు ఆగరండి, ఇంకా తినాలనిపిస్తూనే ఉంటుంది. అంత రుచిగా ఉంటుంది మనకి రెసిపీ మటుకు. దానికోసం ఫస్ట్ ఇక్కడ ఒక ఆలుని తీసుకొని పొట్టు తీసేసుకొని పొడవుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పొడవుగా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న ఆలు ముక్కల్ని శుభ్రంగా కడిగేసుకొని ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి. కొంచెం ఆలు ముక్కల్ని పల్చగా కట్ చేసుకొని వేసుకోండి పొడవుగా. మనము ఆమ్లెట్ వేసుకుంటాం కాబట్టి తొందరగా కుక్ అవుతాయి. తర్వాత దీంట్లో ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు, ఒక పావు టీ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది మనకి రెసిపీకి. ఇందులో మనం కారం యూజ్ చేయమండి, ఓన్లీ మిరియాల పొడి మసాలా, ఇంకొచ్చేసి పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కదా. ఇందులోనే రుచికి సరిపడినంత సాల్టు, ఇంకొచ్చేసి ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలా, ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి కార్న్ఫ్లోర్ వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనం వేసుకున్న మిరియాల పొడి, అలాగే మసాలా, ఉప్పు ఇదంతా ఆలు ముక్కలకు పట్టే విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక దీంట్లో ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఇదంతా ఒక్కసారి కలిపేసుకుందాము. చాలా క్విక్గా అయిపోతుందండి, ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం కూడా లేదు మనకి. చక్కగా మార్నింగ్ అనే కాకోకుండా ఈవినింగ్ టైంలో పిల్లలు స్కూల్ నుండి వచ్చేస్తారు కదా, అలాంటప్పుడు స్నాక్ లాగా కూడా చేసి పెట్టేయచ్చు. ఇంక ఇదంతా బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు దీంట్లో ఒక 2 ఎగ్స్ని పగలగొట్టుకొని వేసేసుకోవాలి. ఎగ్స్ కూడా వేసేసుకున్నాక మళ్ళీ ఇదంతా ఒక్కసారి బాగా కలుపుకుందాము. ఇక్కడ ఇదంతా ఇలా బాగా కలిపేసుకున్నాక ఇంక ఇప్పుడు స్టవ్ పైన అయితే ఒక పెనం పెట్టేసుకోవాలండి. స్టవ్ పైన పెనం పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకుందాము. ఆయిల్ కొంచెం వేడవనిద్దాము. ఆయిల్ కొంచెం వేడయ్యాక మనం కలిపెట్టుకున్నాం కదా ఆలు ఎగ్ వేసుకొని మిశ్రమాన్ని అదంతా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని చక్కగా ఆమ్లెట్కి మనకి ఆలు ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నాం కదండి, అదంతా ఆలు ముక్కలంతా ఆమ్లెట్కి అంతా స్ప్రెడ్ చేసేసుకోవాలి. అంతా వచ్చే విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆలు ముక్కలు అనేటివి మనకు తింటుంటే ప్రతి ముక్కకు కూడా ఆలు ముక్కలు తగిలే విధంగా ఆమ్లెట్ అంతా స్ప్రెడ్ చేసేసుకొని మూత పెట్టుకొని చిన్న మంట మీద కుక్ చేసుకోవాలండి. ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు మనకి ఆలు ముక్కలు కూడా సాఫ్ట్గా కుక్ అయిపోతాయి. ఇక్కడైతే ఒక పక్క ఫ్రై అయిపోయింది. ఇప్పుడు స్లోగా రిటర్న్ చేసేసుకుందాము. చాలా ఈజీగా కూడా వచ్చేస్తుందండి మనకి, విరిగిపోకుండా తీసేసుకోవాలి. ఇలా తీసుకున్నాక మళ్ళీ ఇంకో పక్క తిప్పేసుకున్నాం కదా, మూత పెట్టుకొని చిన్న మంట మీద మళ్ళీ ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు కుక్ చేసుకుంటే ఆలు ముక్కలు కూడా సాఫ్ట్గా కుక్ అయిపోతాయి. ఇక్కడ 2 వైపులా ఫ్రై అయిపోయిందండి ఆలు ఆమ్లెట్ అనేది. దీన్ని మళ్ళీ ఒక్కసారి రిటర్న్ చేసేసుకుందాము. చూసారు కదా, మంచిగా మనకి ఇలా కలర్ రావాలి. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. ఇంతే అండి, చాలా సింపుల్గా టేస్టీగా మార్నింగ్ టైంలో ఎక్కువ శ్రమ పడుకోకుండా ఒక్కసారి అయితే ఇలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఆలు ఆమ్లెట్ అనేది ప్రిపేర్ చేసి పెట్టండి. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు భలే ఇష్టంగా తింటారు. ఇది మనకి ఫ్లఫీగా వస్తుంది. పైన ఆలు ముక్కలు అనేటివి మనకి క్రిస్పీగా తగులుతాయండి తినేటప్పుడు నోటికి. చాలా బాగుంటుంది ఈ రెసిపీ మటుకు. ఇంకా దీన్ని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకున్నాం కదా, చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసి పిల్లలకైతే సర్వ్ చేసేయండి. చాలా ఇష్టంగా తింటారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీకు నచ్చితే మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మరి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ మటుకు. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బై బాయ్.